వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, చిన్నపిల్లలు తుమ్మినప్పుడు చిరంజీవ అంటారు పెద్దవాళ్ళు. అసలు ఈ పదం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఏదైనా అంటే సైంటిఫిక్ గా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా, లేకుంటే మన సాంప్రదాయం ప్రకారం అలా అంటున్నారా? మన ప్రతి సాంప్రదాయానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. రెండు లింకప్ అయితేనే మనం మాట్లాడుతాం, మనం చేస్తూ ఉంటాం కదా. అసలు ఈ చిరంజీవ అన్న పదానికి ఏంటి, ఏమన్నా ఉందా? చిరంజీవని ఎందుకంటారంటే తుమ్మినప్పుడు హార్ట్ ఆగిపోతుంది జయ. మనకి తుమ్ము వచ్చినప్పుడు హార్ట్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో హార్ట్ ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, దాన్ని సెటిల్మెంట్ కోసం అంటారు సైంటిఫిక్ గా. సైన్స్ ప్రకారం అయితే ప్రతిసారి తుమ్మినప్పుడల్లా హార్ట్ ఆగిపోతుంది, ఆగి మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట. పాతకాలం వాళ్ళకి ఈ సంగతి తెలుసు. ఇప్పుడు సైన్స్ కొత్తగా కనిపెట్టింది కాదు. తుమ్మితే ఈ గుండె ఆగిపోతుందని మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనే సంగతి మన తాత ముత్తాతల నాడే తెలుసు. ఈ చిరంజీవ అని ఎందుకంటారంటే ఎక్కువ కాలం బ్రతికుండాలి, ఎక్కువ కాలం జీవించాలి అని చెప్పటం. మామూలుగా మనం చిరంజీవిగా వర్ధీలు అంటామా? చిరంజీవి అంటే సినిమా యాక్టర్ చిరంజీవి అనుకోవడానికి వీళ్ళది వి అనరు, చిరంజీవ అంటారు. చిరంజీవ, శతాయుషు, దీర్ఘాయుషు, మార్కెండయాయుషు ఇలా దీవిస్తారు. వరుసగా తుమ్మారనుకో 3-4 చంటి పిల్లల తుమ్ములు వరుసగా ఇవి వర్డ్స్ వస్తాయి. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు నువ్వు తుమ్మితే నేను చిరంజీవి అనే అనొచ్చు. అట్లా ఇంగ్లీష్ వాళ్ళైతే బ్లెస్ యూ అంటుంటారు. ఆ బ్లెస్సింగ్ ఎందుకంటే ఈ గుండె ఒక్కసారి ఆగిపోతుంది, ప్రాణం ఆగి మళ్ళీ అవుతుంది కాబట్టి ఇలా అంటారు. అయితే మనకి చిరంజీవులు బోల్డ్ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే మనం కథలు చెప్పుకుంటూ ఉంటాం చాలా. మనకి హనుమంతుడు తెలుసు, ఆంజనేయ స్వామి ఇప్పటికీ కూడా హిమాలయాల్లో ఉన్నాడు అంటారు కదా. దాని లెక్క ఏంటంటే చిరంజీవులు 7 ఉన్నారట మన పురాణాల ప్రకారం. ఈ 7 చిరంజీవుల్ని తలుచుకుంటూ ఉంటే ఎక్కువ కాలం, అంటే మనం వాళ్ళంత దీర్ఘకాలం కాకపోయినా చిరంజీవి అంటే ఎన్ని వేల సంవత్సరాలు బతకాలని కాదు కదా. పూర్ణాయుష్, ఒక మనిషి 100 ఏళ్ళు బతకాలి. అల్పాయుష్ 25-30 ఏళ్లకే పోకుండా లేదా చిన్నతనంలోనే మరణించకుండా ఉండటం కోసం పెద్దవాళ్ళు అట్లా దీవిస్తారన్నమాట. అయితే ఈ చిరంజీవుల సంగతి చెప్పుకోవాలి మనం. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్శ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అని చెప్తారు. ఈ శ్లోకంలో 7 పేర్లు మనకు కనపడతాయి. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమాను, విభీషణుడు, కృపుడు, పరశురాముడు. వీళ్ళు 7 కాకుండా 8వ వాడు మార్కండేయుడిని కూడా మనం తలుచుకుంటాం. ఈ మార్కండేయుడు ఏంటంటే భగవత్ కృప వల్ల ఎక్కువ కాలం చిరకాలం జీవించడం, అంటే పూర్ణాయుష్కుడుగా అతను ఎక్కువ సంవత్సరాల నుండి చిరంజీవిగా ఉండేందుకు శివుడి నుంచి వరాన్ని పొందాడు. ఈ మొదట 7 చెప్పాం కదా. మొట్టమొదట అశ్వత్థామ మాత్రం అతను చేసిన దుర్మార్గం వల్ల అతను ఎప్పటికీ బతికే ఉండేలాంటి శాపాన్ని పొందాడు. అతను ఒక్కడే శపించబడ్డవాడు వీళ్ళల్లో. అశ్వత్థామని మనం ఎందుకు తలుచుకుంటాం? అతను కూడా వీళ్ళతో బతుకున్నాడు కాబట్టి తలుచుకుంటాం, కానీ తలుచుకోదగిన వ్యక్తి కాదు అశ్వత్థామ. అశ్వత్థామని పక్కకి పెట్టి ఆయన కథ చివరికి చెప్దాం. బలి చక్రవర్తి మనకు తెలుసు. వామన అవతారంలో విష్ణుమూర్తి బలిని పాతాళంలోకి తొక్కేశాడు. అతను చిరంజీవిగా, అంటే మొత్తం ప్రపంచం తలకిందులైనా ఆయన బ్రతికే ఉండేలాంటి వరాన్ని పొందాడు. అప్పుడు ప్రతి సంవత్సరం మన సంక్రాంతి పండక్కి బలిచక్రవర్తి వచ్చి రథం ముగ్గేస్తాం, ఈ రథం నుంచి ఆ రథం మీదకి మారుతూ చూస్తాడని చెప్పుకుంటాం మనం. పంటలు చూడ్డానికి వస్తాడని. ఈ బలి ఒకటి చిరంజీవి. తర్వాత వ్యాస మహర్షి. వ్యాసుడు అంటే వ్యాస మహర్షి, మనకి 18 పురాణాలు రాసిన వ్యాస మహర్షి, ఆయన కూడా చిరంజీవి. ఇప్పటికీ కూడా జీవించి ఎక్కడున్నారో ఉన్నారనే చెప్తున్నారు వ్యాసుడు. తర్వాత ఈ వ్యాసుల వారే కుమారుడే మనకి సుఖ మహర్షి భాగవతాన్ని మనకు అందించింది. తర్వాత వ్యాసుడు, అశ్వత్థామ, బలి, వ్యాసో, హనుమాన్శ్చ విభీషణ, హనుమంతుడు. ఇప్పటికీ ఉన్నారంట. ఆంజనేయ స్వామి ఎప్పుడు ఉంటాడు? చిరంజీవి అంటాం. అసలు ఆంజనేయ స్వామి పేరే మనం చిరంజీవి అని చెప్పుకుంటాం. చిరంజీవి అని పేరుంటే అది ఆంజనేయుడి పేరుగా భావిస్తాం మనం. తర్వాత విభీషణుడు కూడా ఈ మన రామాయణ కాలం నాటి విభీషణుడు. అతను కూడా చిరంజీవిగా ఉండడానికి వరాన్ని పొందాడు. తర్వాత కింద లైన్లో ఉన్నది కృపుడు, పరశురాముడు. ఈ కృపాచార్యుడు ఎవరంటే మహాభారత కథలో ద్రోణాచార్యుడి బావ. ఈ కృపాచార్యుడు ధృతరాష్ట్రుడు వాళ్ళ దగ్గర ముందు నుంచి ఉన్నాడు, ఆయన గురువుగా. ఆయన తాలూకు బావే ద్రోణాచార్యుడు. కృపాచార్యుడు, కృపి అని 2 అన్నను చెల్లెలు. కృపిని ఈ ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ కృపాచార్యుడు కూడా చిరంజీవిగా వరం పొంది ఉన్నాడు, కృపుడు. తర్వాత పరశురాముడు మనకు తెలిసింది. ఈయన కూడా రామాయణ కాలం నాటి పరశురాముడే. రామాయణం కంటే చాలా ముందు కాలంలోనే పరశురాముడు ఉన్నాడు. ఈయన కూడా అఖండమైన తపస్సు, మహాశివభక్తి. ఆయన అవడానికేమో విష్ణువంశ, కానీ శివభక్తుడు. ఆయన కూడా చిరంజీవిగా ప్రపంచంలో ఎప్పటికీ బతికే ఉండే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు.
అయితే ఈ మొదటి నుంచి చెప్పిన వాళ్ళలో అశ్వత్థామ ఉన్నాడు కదా, ఈ అశ్వత్థామ ఏం చేశాడంటే ఇతను కూడా మహాభారతానికి అటాచ్ అయిన క్యారెక్టర్. ఇంచుమించుగా ఒక బలి, హనుమంతుడు, విభీషణుడు వీళ్ళు ముగ్గురు వేరు కాలాలు. ఆంజనేయుడు, విభీషణుడు ఏమో రామాయణ కాలం, బలి చక్రవర్తి కృతయుగం నాటివాడు. మిగిలిన వాళ్ళంతా మహాభారతంతో అటాచ్డ్గా కనపడతారు. అశ్వత్థామ యుద్ధ పరిసమాప్త కాలంలో కురుక్షేత్రం చివరికి వచ్చేసరికి మన దుర్యోధనుడు ప్రాయోపవేశం చేయడానికి తయారైపోతాడు. ఒక మడుగులో దాక్కుంటాడు. నేను ఇంక యుద్ధం చేయను, మా వాళ్ళంతా పోయారని దుఃఖపడుతున్న తన రాజును చూసి పాండవుల్ని సర్వనాశనం చేస్తానని, అపాండవం అవ్వాలని ఒక దీన్ని వదిలిపెట్టాడు, ఒక బాణాన్ని. అది ఎలా చేసిందంటే ఆఖరికి ఉత్తరాగర్భంలో ఉన్న పిల్లవాడిని కూడా చంపేసింది. ఈ రాత్రిపూట నిద్రపోతున్నటువంటి ఉప పాండవులు ద్రౌపదీ దేవతలకు సంతానాన్ని చంపేశాడు అతను. వీళ్ళని చంపేసి ఆ అస్త్రంతో ఉత్తరాగర్భంలో ఉన్న శిశువును కూడా, గర్భస్థ శిశువును కూడా చంపేశాడు. చంపేస్తే పట్టుకున్నారు అశ్వత్థామని వాళ్ళు, పాండవులు పట్టేసుకున్నారు. పట్టుకుని ద్రౌపదీ దేవి దగ్గరికి తెచ్చారు. ఇట్లా చేశాడు వీడు, ఇతను నువ్వు చెప్పు, నీ పిల్లలు చచ్చిపోయారు, నువ్వు చెప్తే ఏదైనా చేస్తామన్నారు. ఈవిడ వద్దు, వదిలిపెట్టేసేయండి అంటే కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదా యుద్ధంలో. ఆయన ఏం చేశాడంటే ఈయన తల మీద ఒక మణితోటి పుట్టాడట అశ్వత్థామ, పుట్టుకతోటి. ఆ మణి తీయించేశాడు. తీయించేసి నువ్వు చేసిన ఈ శిశుహంత అయ్యావు, నువ్వు ఈ పిల్లల్ని చంపినందుకు ఒంటి నిండా పుళ్ళు, వ్రణాలు, దుర్వాసనతోటి నువ్వు చిరకాలం బతికే ఉంటావు, నీకు మరణం లేదు, నువ్వెవరికి సంతోషపెట్టవు, నువ్వెవరికి ఏ వరాలు ఇవ్వలేవు, శాపగ్రస్తుడు అయ్యి చిరకాలం బతికుండమని కృష్ణుడు ఆయన్ని వదిలిపెట్టేశాడట. అశ్వత్థామ దగ్గరకు వస్తే దుర్వాసన వస్తుందని చెప్తారు. గాల్లో ఇంచి ఉండుండి వాసన వస్తే అశ్వత్థామ చిన్నప్పుడు వినేవాళ్ళం. తర్వాత కాలంలో అలా మాటలు చెప్పే పెద్దవాళ్ళు ఎవరు లేరు, మనకు తెలియదు. ఆయన ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నాడు అనుకునేవాళ్ళు. బాగా చిన్నతనంలో నాకు ఒక 5-6 ఏళ్ళ వయసప్పుడు మా ఇంటికి చాలా ముసలి తాతగారు ఒక ఆయన వచ్చారు, పెద్దవారు. ఆయన చెప్పారు ఈ కథ. అశ్వత్థామ పుళ్ళు వ్రణాలతోటి తిరుగుతాడు, ఎందుకంటే అతనికి మరణం లేదు, అతను భరించాలి, ఎందుకంటే అతను చేసిన పని తప్పు. అతను ఒక్కడే శాపగ్రస్తుడు వీళ్ళల్లో. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ తాలూకు భగవద్భక్తికి, వాళ్ళు చేసిన అద్భుతమైన కార్యాల వల్లే వాళ్ళకి అలాంటి లభించిన చిరంజీవులుగా ఉండడానికి. వీళ్ళతో పాటు మార్కండేయుడు కథ ఒకటి చెప్తాం. ఈ మార్కండేయుడు ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఒక కుమారుడు కావాలని కోరుకుని, వాడు చిన్న వయసులో చనిపోయినా పర్వాలేదు, సంతానం లేక బాధపడుతూ ప్రార్థించారు. అప్పుడు ఈ తొందరగా మరణించే అల్పాయుష్కుడైన ఒక కుమారుడిని భగవంతుడు దయచేశాడు ఆయనకి. ఈ పిల్లాడు ఏమైంది, యముడు వచ్చి తీసుకుపోవాలి. సరిగా అతను వచ్చి ఈయన్ని పాసం వేసే టైంకి ఈయన శివలింగాన్ని పట్టుకుని ఉన్నట్ట పిల్లవాడు. శివభక్తి దురంధరుడైన మార్కండేయుడు ఆయనకి లింగాన్ని కావలించుకున్నాడు. యముడు పాసం విసిరేసరికల్లా ఈయనతో పాటు శివలింగం కూడా వచ్చేసింది. వచ్చేసరికల్లా ఆయన రుద్రుడు వచ్చేసి నన్ను ఆశ్రయించిన వాడిని నువ్వు ఎట్లా తీసుకెళ్తావని ఖచ్చితంగా ఆయన యముడిని నిరాకరించాడు అన్నమాట, తృణీకరించాడు. యముడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు, వీడు నన్ను ఆశ్రయించున్నాడు కాబట్టి అని చెప్పి ఈ మార్కండేయుడికి పూర్ణాయుష్కుడుగా చిరాయువుగా అతన్ని దీవించారు. ఇతను దీనివల్ల వచ్చిన వాడు అనమాట. ముందు చెప్పిన వాళ్ళు చాలా యుగాల నుంచి ఉన్నవాడు. సో ఈ 7గురిని ప్లస్ మార్కండేయుడిని తలుచుకుంటే, ఈ కథలు తెలుసుకుని ఎప్పుడైనా వీళ్ళ పేర్లు తలుచుకుంటూ ఉంటే మనకి అనారోగ్యాలు అవి లేనటువంటి పూర్ణాయుష్కు లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. మనం చిరంజీవ అనుకున్నప్పుడు మార్కండేయ ఇంత కథ ఉంది. చిరంజీవి అంటారు. చిరంజీవి అని ఇప్పుడు 5-6 సార్లు తుమ్మితే దీర్ఘాయుషు, శతాయుషు, మార్కండేయ ఆయుషు అని చెప్తారనమాట. ఈ మార్కండేయుని తలుచుకోవటం వల్ల కూడా ఇలా పూర్ణాయుష్కులు అవుతారు పిల్లలని పెద్దవాళ్ళ ఉద్దేశం. చాలా బాగుంది. తెలియని విషయం ఈ రోజు మేమంతా తెలుసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు దీన్ని ఈ శ్లోకం కోసం నెట్లో మీరు ట్రై చేస్తే చక్కగా శ్లోకం దొరుకుతుంది. శ్లోకాన్ని కనుక రాసుకుని చక్కగా చదువుకోగలిగితే రెగ్యులర్ గా చదవటం, పిల్లలకి చదివి నేర్పించడం అవి చేస్తే బాగుంటుంది. ఇవన్నీ పాత పద్ధతులు కదా జయ. చిన్నప్పుడు వానలు పిడుగులు పడుతుంటే అర్జున ఫల్గుణ అని అర్జునుడి పేర్లు చెప్పుకోమని వాళ్ళు 10 పేర్లు. అట్లాంటివి అన్ని పాతవి కదా, అవి అలవాట్లు మనం ఉంచుకున్నాం అనుకోండి పిల్లలకి తెలుస్తాయి, తర్వాత తరాలకు వెళ్తాయి. మనం దీన్ని కూడా సంస్కృతి సాంప్రదాయాలు కదా రమ్మగారు, ఒకరి ద్వారా ఒకరికి వెళ్ళాలి. తల్లులకు తెలిస్తే కదా పిల్లలకు చెప్పేది. ఈ శ్లోకం అమ్మకు వచ్చు అనుకోండి, పిల్లడికి నేర్పిస్తుంది. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు వీళ్ళెవరు వాళ్ళెవరు అంటే కథ చెప్తాం మనం. మీలాంటి వారి వల్ల మా లాంటి వారందరూ తెలుసుకునే అవకాశం మాకు దక్కుతుంది అనుకోవాలి ఒక రకంగా. ఈ శ్లోకం ట్రై చేయండి, ఖచ్చితంగా చక్కగా నేర్చుకుంటే పిల్లలకి చెప్పడానికి కూడా మంచిది. తప్పకుండా రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం